సార్ ఫిలిమ్స్ దగ్గరికి వచ్చేస్తే ఫిలిమ్స్లో కూడా థర్డ్ పర్సన్ కన్వర్జేషన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. అంటే మీరు నేను మాట్లాడుకుంటాం, థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో అలా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మిస్ అవుతాయి. సో ఆయన సెట్ కాడు, లేదా ఆయనకి క్యారెక్టర్ ఇవ్వడం మంచిది కాదేమో, లేదా పలానా ఆయన ఈయన కొంచెం పంక్చువాలిటీ మిస్గా ఉంటాడు, సో పంక్చువాలిటీ ఉండదు ఈయనకి దగ్గర, టైం సెన్స్ ఉండదు. అలాంటి కామెంట్స్ ఎవరి మీద అంటే మీ గురించి ఎవరైనా చేస్తే, లేదా మీ దగ్గర ఎవరి గురించి అయినా చెప్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఎవరి గురించి నేను ప్రస్తావన తీసుకురానండి. ఫస్ట్ నేను ఎప్పుడు ఎవరి గురించి ప్రస్తావించినా ఐ ఓన్లీ టాక్ గుడ్ అబౌట్ ఎ పర్సన్. ఎందుకంటే అగైన్ మళ్ళీ ఫస్ట్ నన్ను నేను విశ్లేషించుకుంటాను. నాలోనే మైనస్లు ఉన్నాయి, నాలోనే మైనస్. మంచితనం ఈజ్ మై బిగ్ మైనస్. ఓకే, నేను చెప్తున్నాను. నేను అదే పాజిటివ్, అదే నెగిటివ్, అది మైనస్. అలాంటిప్పుడు నేను ఇంకోళ్ళ గురించి నేను ఎలా మాట్లాడాను? ఇప్పుడు నాలో మంచితనం అనేది అలా మీరు క్యారెక్టర్లు ఎప్పుడైనా మిస్ అయినవి ఉన్నాయి అంటే మీ గురించి? తెలియదండి నాకు. ఇప్పుడు ఐ ఫినిష్ దిస్ అండి. ఇప్పుడు నాలో మంచితనం అనేది మైనస్. ఎదుటి వ్యక్తి ఇంకోటి చూసాలి, అందుకే ఇలా కాదు రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడంటే దట్ ఈస్, అంటే నాలాగా దెబ్బలు తినిది ఆయన అలా మారాడేమో, అంతేగా. సో అది నేను తప్పుపట్టడానికి లేదు. అలా ఉండడానికి ట్రై చేస్తావా నీ ఇష్టం, లేదంటే ఇలా వదిలేసే నీ ఓన్ రెస్పాన్స్, అంతే. దట్స్ అంతే. అది నేను నెక్స్ట్ ఈ క్యారెక్టర్కి పనికొస్తాడా పనికిరాడా అన్నది మన చేతిలో లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క చిన్న డైమెన్షన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, డైమెన్షనల్ థింకింగ్ అని. ఇది నేను పలు సందర్భాల్లో నేను చెప్పింది, మళ్ళీ ఇప్పుడు చెప్తా. నేను మద్రాసులో ఉండిపోయాను, ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేకపోయాను, పరిస్థితి ఇందాక చెప్పాను కదా. ఒక కుటుంబం ఒక ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ఒక మామూలుగా అంటే ఎవరికీ తెలియని వాళ్ళు, ఒక మామూలు కుటుంబం అంటే ఈజీ, నాట్ ఫర్ ఎ పర్సన్ ఆఫ్ మై, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ నోన్. సుబలేఖ సుధాకర్ అంటే ఏమిటో తెలుసు, ఎస్పీ శైలజ అంటే ఏమిటో తెలుసు. సో మా ఇద్దరికి అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చి మళ్ళీ సెటిల్ అవ్వడం అనేది వాజ్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. అందుకనే దాన్ని చాలా చర్చించుకున్నాం. బట్ ఎక్కడ చూసినా బీజియం వేసుకున్నప్పుడు వీ వర్ నాట్ ఏబుల్ టు గో త్రూ, వదిలేసాం అక్కడికి. రెండు, ఒకానొక సందర్భంలో అప్పుడు లక్కీగా భగవంతుడు అనే వ్యక్తి నాకే కాదు నా లాంటి ఎంతోమందికి టెలివిజన్ అన్న వరప్రసాదాన్ని పంపించారు. వర్క్ చేసుకుంటూ ఉన్నాం, ఓకే ఫైన్, ఎవరి దగ్గర చేజార్చక్కర్లే, ఉన్న దీంట్లో వీ వర్ లివింగ్ కంఫర్టబుల్. ఒకనొక సందర్భంలో ఒక ఫ్రెండ్ ఒక సినిమాకి ఈ వాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ కేమ్ టు చెన్నై. ఇలా వచ్చాను, కలుద్దామంటే ఎస్ షూర్ కలుద్దామన్నాను. నాకు టీవీ షూట్ ఉంది, 8:39కి అయిపోతుంది, కొంచెం లేట్ అయినా పర్లేదు కలుద్దామని కలిసాను. అవి అనుకోకుండా త్వరగా అయిపోయింది. వారు చెప్పిన ప్లేస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాను. కింద హోటల్లో నేను వచ్చానని చెప్పండి అని వాళ్ళు కన్వే చేశారు. ఈలోగా అక్కడ కూర్చున్నాను, ఒక కుర్రాడు వచ్చారు, మిమ్మల్ని పైకి రమ్మన్నారండి. ఎవరు? లేదంటే డైరెక్టర్ గారు, రైటర్ గారు వీళ్ళందరూ డిస్కషన్లో ఉన్నారు. అయ్యో నేను ఎందుకండి, వద్దు వాళ్ళు డిస్టర్బ్ అవుతానేమో, పర్లేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదని చెప్పండి. అయిపోయిన తర్వాత ఆ కుర్రాడు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, లేదండి మిమ్మల్ని రమ్మంటున్నారని. సో రెండోసారి కూడా పిలిస్తే నేను బాగుంటుందని వెళ్ళారు. మంచి ఫ్లో ఆఫ్ డిస్కషన్ జరుగుతోంది. నేను వెళ్ళేసరికి అది కాన్వర్జేషన్ అయిపోయి పరిచయం చేశారు అందరికీ. అందుకని అపాలజీస్ చెప్పాను, సారీ మంచి ఫ్లోలో వచ్చి నేను కట్ చేశానేమో మన్నించండి. దాన్ని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేస్తూ ఆయన డైరెక్టర్ గారు అటు ఇటు చేసి ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఇది ఇదిగో ఈయన ఉన్నాక సుధాకర్ లాగా ఉండాలన్నారు. ఓకే అయిపోయింది డిస్కషన్ ఓవర్. ఎవరి మట్టుకు వాళ్ళు అయిపోయి నేను మా ఫ్రెండ్ బయటికి వెళ్ళిపోయి యూనివర్సిటీ ఇన్ రెస్టారెంట్ అన్న అగైన్ మొదలుపెట్టాడు. నువ్వు హైదరాబాద్ రాలేదు, ఇది అందుకే పని లేదు, టీవీ సీరియల్స్ ఏంటి, నేనేం మాట్లాడలేదు. రెండోసారి మూడోసారి నేను తర్వాత నువ్వేమనుకోకపోతే ఓ మాట చెప్పచ్చా అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మీ డిస్కషన్ దీంట్లో అటు ఇటు చేస్తే ఈ క్యారెక్టర్ ఇదిగో ఇలా ఉండాలి అని నన్ను చూపించారు. వెంటనే నువ్వు చెప్పచ్చా సుధాకర్ చేయిద్దామని, నువ్వు ఎందుకనలే? అది నాకు ఎక్స్ప్లెనేషన్లు వద్దు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్. ఎందుకనలే? ఐఎమ్ నాట్ ఇన్ యువర్ మైండ్.
నేను మెద్రాస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మీ మైండ్లో లేనప్పుడు నేను ఉన్నా ఒకటి, లేనవైనా ఒకటి. 100% సార్. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ అప్పుడు చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నాను. మీ అవసరం ఉంది అని అంటే అంటార్టికాలో ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి చేయిస్తారు. ఈ రోజుకి అవును. మీ అవసరం లేదంటే పక్కనున్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది జరుగుతుంది. అప్పుడు జరిగేది ఇప్పుడు జరుగుతుంది, ముందు ముందు కూడా అదే జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది మీరు కావాలంటే గోల్డెన్ వర్డ్స్లో రాసేసుకోవచ్చు. సూపర్ సార్. దీన్ని మార్చలేము. అవును. సో ఏదైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. సో దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ ద డైమెన్షనల్ దీని మీద దర్శకుడు ఒకటి అనుకుంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఒకటి అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రొడ్యూసర్స్కి చెప్పి వెళ్ళే ముందు ప్రొడక్షన్ మేనేజర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు. వీళ్ళందరూ ఓకే అన్న అక్కడ ఎందుకండి సుధాకర్ని అక్కడి నుంచి తీసుకురావడం అంటే మళ్ళీ మీరు అతనికి ఇది ఇక్కడ అకామిడేషన్, దీని బదులు ఇతను ఉన్నారు కదండి, మీకు ఈ ఖర్చులన్నీ కలిసి వస్తాయి కదండి అన్నారనుకోండి, మారిపోతుంది.